guys, welcome back to Beauty Nest. Today video lo manam share chesukobothunna topic vachesi hair pack andi. Idi mee hair ni strong and healthy hair ni cheyadaniki and natural spa ga kuda upayogapడుతుంది. మీ హెయిర్ కి చాలా మంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మందార ఆకులను అయితే తీసుకోండి. ఈ హైబిస్కస్ లీవ్స్ అయినా తీసుకోవచ్చు, ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నాకైతే లీవ్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి లీవ్స్ తీసుకుంటున్నాను, మీ చాయిస్ అది. సో ఇప్పుడు నేనైతే లీవ్స్ తోనే చూపిస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా మనకి పేస్ట్ అయిపోతుంది, చాలా ఈజీగా జెల్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. హైబిస్కస్ లీవ్స్ అనేది చాలా మంచిది. ఇందులో అలోవెరా జెల్ 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను మిక్స్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వైటమిన్ ఈ క్యాప్సూల్స్ నేను 5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బాగా మన తలకి పట్టించడం వల్ల హెయిర్ గ్రో అవ్వడంతో పాటుగా మన హెయిర్ అనేది న్యాచురల్ కండిషనర్ ఇచ్చినట్లుగా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని వైటమిన్ ఈ క్యాప్సూల్స్ నేను 5 అయితే దీంట్లో తీసుకుంటున్నాను. సో ఇది మీకు జిడ్డుగా ఉంటుంది అన్న డౌట్ అయితే అస్సలు వద్దండి, ఆ విధంగా అయితే ఉండదు. ఎందుకంటే ఇందులో మనము షాంపూ కూడా యాడ్ చేస్తామన్నమాట. సో చాలా బాగుంటుంది ఇది. ఈ లీవ్స్ పేస్ట్లో మీరు ఇది ఒక్కటి పెట్టుకొని చూడండి అని చెప్పాను కదా థంబ్నెయిల్లో. సో ఈ లీవ్స్లో మీరు ఏంటి అంటే ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్స్, నెక్స్ట్ వచ్చేసేసి మంచి మైల్డ్ షాంపూ అండి ఇది. దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ హెయిర్ మాస్క్కి బాగా పడతాయి. పట్టడంతో పాటుగా ఏంటి అంటే మనం ఇక్కడ మంచిగా మసాజ్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవడమే అనమాట. ఈ షాంపూ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తుంది, ఎందుకంటే మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరూ పర్చేస్ చేసే వాళ్ళే కదా. సో అందరి దగ్గర ఈ షాంపూ ఉంటుంది. ఈ షాంపూ లేని వాళ్ళు ఈ పేస్ట్ని డైరెక్ట్గా పెట్టుకోండి. అలా కాకుండా మీరు కెమికల్ షాంపూని మాత్రం మిక్స్ చేయొద్దు. నేను ఇక్కడ మైల్డ్ షాంపూ చూపిస్తున్నాను కాబట్టి ఇది మీ దగ్గర ఉంటే యూస్ చేయండి. లేదు మా దగ్గర లేదు అనుకున్నట్లయితే నేనైతే దీంట్లో మంచి హెయిర్కి ఏంటి అంటే సీకాకాయ, కుంకుడికాయ, అలోవెరా ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్న షాంపూని నేను తీసుకున్నాను. కెమికల్ కాదు, ఇది 100% న్యాచురల్ అనమాట. ఇలాంటి షాంపూని ట్రై చేయండి, మీరు కూడా ఈ షాంపూని పర్చేస్ చేయండి. గాయ్స్ ఫస్ట్ అయితే నా గెటప్ చూసి మీరు భయపడకండి, ఇక టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఏంటి అంటే నేను డైరెక్ట్గా అయితే ఇలా వచ్చేసాను కెమెరా ముందుకి. ఫస్ట్ బాత్ చేసి రెడీ అయ్యి మళ్ళీ వచ్చి ప్యాక్ వేసుకొని మళ్ళీ బాత్ చేసి చాలా టైం పట్టేస్తుంది కదా. సో అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎవరు కూడా భయపడకండి గాయ్స్. సో ఫస్ట్ అయితే బిఫోర్ నా హెయిర్ అనేది ఎలా ఉంది అనేది వన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ఫ్రిజ్జీగా ఉంది హెయిర్ అనేది. సో ఇలా ఉన్న హెయిర్ని మనము ఇంత మంచి కండిషనర్గా చేయొచ్చు, చూపిస్తాను. ఫైనల్లీ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది, చేంజింగ్ అయిపోతుంది హెయిర్ అనేది, చాలా బాగుంటుంది అనమాట. ప్యాక్ 100%, ఇది 100 కాదు 1000% మీకు రిజల్ట్ ఉంటుంది. ఈ షాంపూ అండ్ ఈ ప్యాక్స్, ఈ హెన్నాస్, ఇలా ఇదే షాంపూ మీరు వాడితే మీ హెయిర్ అనేది అసలు బాగా అంటే బాగా గ్రోతింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అనమాట. సో హెయిర్ ప్యాక్ నేను వేస్తాను అని చెప్పి ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇది మిక్సీ చేసి ప్రాసెస్ అంతా చేస్తున్నప్పటి నుంచి నేనే అప్లై చేస్తాను అని చెప్పి వెయిటింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి అప్లై అయితే చేస్తుంది. సో బట్ ఇలా అయితే కాదు, మీరు కంప్లీట్గా రూట్స్కి బాగా పట్టించాలి. స్కాల్ప్ అంతా కూడా మీరు బాగా మసాజ్ చేసుకోవాలి స్కాల్ప్కి. అలా చేసుకున్నట్లయితేనే మీకు మంచిగా రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. మీకు పెరగడంతో పాటు మంచి కండిషనర్ ఇస్తుంది న్యాచురల్గా. సో మనకి అందరికీ తెలిసిందే కదా, మోస్ట్లీ ఇది ఇప్పుడు వచ్చిన కొత్త ప్యాక్ ఏం కాదండి, ఓల్డ్ డేస్ నుంచి కూడా హైబిస్కస్లో మంచి విటమిన్స్, మినరల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ హైబిస్కస్ ఫ్లవర్స్ కానీ లేదు అనుకుంటే లీవ్స్ కానీ చాలా హెల్ప్ఫుల్ అనమాట హెయిర్కి. సో మీరు కూడా డెఫినెట్లీ ఈ సింపుల్ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. ఫస్ట్ అయితే షాంపూ పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ లీవ్స్ ఇవన్నీ మన దగ్గర కామన్గా ఉంటాయి కాబట్టి ఇలా అయితే మీరు ట్రై చేసి వీక్లీ వన్స్ పెట్టండి ఈ ప్యాక్ని. మీకు ఈజీగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ మీకు హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ నా స్కిన్ అంతా బ్లాక్గా ఉంది, ఏం బాగాలేదు అని చెప్పేసి నీకు ఎలా అయినా నేను ఫేస్ ప్యాక్ వేస్తాను, స్కిన్ వైట్నింగ్ చేస్తాను అని చెప్పేసి మా అక్క వాళ్ళ పాప అయితే ఫేస్ ప్యాక్ ట్రై చేస్తుందనమాట. సో ఎలాగో హెయిర్ కేర్ తీసుకుంటున్నాం కాబట్టి స్కిన్కి కూడా కేర్ తీసుకుందాం అని చెప్పి నేను కూడా సరే కానీ అని చెప్పి అన్నాను. సో ఈ విధంగా అయితే కంప్లీట్గా అయితే అప్లై చేస్తుంది. తర్వాత
సో అండ్ ఇప్పుడైతే 30 minutes ఆఫ్టర్ నేను నీట్గా అయితే హెయిర్ వాష్ చేసేసాను. డ్రై అయిన తర్వాత చూద్దాము. సో మీరే చూడొచ్చు ఆఫ్టర్ బిఫోర్ చాలా చాలా చేంజింగ్ అయితే కనిపిస్తుంది. హెయిర్ అనేది సెలూన్స్కి వెళ్ళి హెయిర్ స్పాస్ కానీ లేదు అంటే హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటివి తీసుకోకుండానే మీకు మీ హెయిర్ అనేది చాలా సింపుల్గా ఇంట్లోనే న్యాచురల్గా అయితే ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎంత ఈజీ కదా, స్కిన్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో బ్రైట్నింగ్ కూడా వచ్చేసేసింది. ఈ ఫేస్ ప్యాక్ మీకు కావాలి అంటే 750 రూపీస్ బూస్ట్ గ్లో కంపెనీ. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. బాయ్.